నేను రీల్స్ చేద్దామని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రెగ్యులర్‌గా తేజు వీడియోస్ బాగా వైరల్ అయినప్పుడు చాలా రెగ్యులర్‌గా వచ్చేవన్నమాట తన వీడియోసు. ఎంత బాగుండేవంటే అంత బాగుండి. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా చేస్తుంది. ఒకసారి నేను తనకి మేకోవర్ చేయాలని నేను అనుకున్నా. సడన్‌లీ తను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిండే నాకు మేకోవర్ కావాలి అని. నేనైతే తనవి చాలా వీడియోస్ సేవ్ చేసుకున్నా. ఆ వీడియోస్ చెయ్యాలి నేను కూడా అలాగా అనేసి చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకునేది తనని. చాలా బాగా చేసేదనమాట. డాన్స్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా నచ్చేవి నాకు. అలా మా పరిచయం రెగ్యులర్‌గా తనకు మేకవర్స్ చేస్తూ ఇంకా ఇయర్స్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా ఇప్పటికైతే. చాలా మంచి నేచర్ ఆ అమ్మాయిది. ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ప్రౌడ్ అయితే అస్సలు ఉండేది కాదు. చాలా కామన్ పర్సన్ కూడా అసలు చాలా చిల్‌గా ఉంటుంది. నన్నైతే చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ మదర్ గానీ, సిస్టర్ గానీ ఓన్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. మధ్య మధ్యలో కాల్ చేస్తుండే, "ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు?" అది ఇది అని నాకు చాలా బాగా అనిపిచ్చేది. అక్క అక్క అనుకుంటా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయినాం. చాలా క్లోజ్ అయిపోయినాం. నేనైతే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మేకోవర్ చేశాను కానీ, అసలు నాకు అసలు ఏ రోజు ఈ అమ్మాయిలాగా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అనిపించలేదు. రియల్లీ అండి ఇలాగే ఉండాలి. ఎవరైనా సరే ఏ స్టేజ్‌లో ఉన్నా చాలా మంచిగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. జెన్యూన్‌గా ఉండాలి. కొంతమందయితే మేకోవర్ చేయించుకుంటారు. కొలాబ్ చేస్తా అని చెయ్యరు. చీట్ చేస్తారు. కానీ నేను ఈ అమ్మాయిని చూసి చాలా అంటే చాలా నేర్చుకున్నా ఎలా ఉండాలి ఏంటి అని.